దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు రాజుగా, రక్షకుడిగా, ప్రభువుగా మన మధ్యలో నివసింపడానికి దేవుని వాగ్దానమును నెరవేర్చడానికి 2000 సంవత్సరాలకు పూర్వము తన పరలోక మహిమను విడిచి భూలోకానికి అరుదించి మానవాళి పాపమంతటి నుంచి విముక్తులను చేయడానికి ఆయన ఈ లోకంలో శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా అవతరించాడు. ఆయన జన్మమును దేవుడు తన దూతలను పంపించి సర్వ మానవాళికి ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానమని తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి లేఖనాల్లో మనం ఆ మాటలు చూస్తున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎందుకు అవతరించాడు? మొట్టమొదటిగా ఇట్ వాజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానము. రెండవదిగా దెర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్, ఎందుకు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మూడవదిగా ద పర్సన్ ఆఫ్ గాడ్, దేవుడు మన మధ్యలో నివసించడానికి శరీరధారి రక్త మాంసాల్లో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. మరి దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడం మనం చూసాము. దేవుడు వాగ్దానం చేసిన మాదిరిగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన మాదిరిగా ఈ లోకమంతటిని మరి పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడిపించి నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన నెరవేర్చాడు. రెండవదిగా ద పర్పస్, ఎందుకు ఆయన వచ్చాడో మనం చూసాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈ లోకమాన్య వాళ్ళనంతటిని, ఇదిగో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అందుకే దేవుడు మానవాళి పాపమంతటిని తీసివేసి తిరిగి తన మహిమలో మరి మనలను చేర్చుకునడానికి, మన పాపముల నుంచి మనలను విముక్తులు చేయడానికి కావలసినటువంటి విమోచన క్రయధనముగా దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపించాడు. ఇక మూడవదిగా ద పర్సన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని ప్రేమను మనకు కనబరిచాడు, దేవుని సన్నిధిని మనకు అనుగ్రహించాడు, దేవుని తోడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈయన ప్రభువైన క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువైన క్రీస్తు, పరమందు ఆసీనుడైనటువంటి ఆ క్రీస్తు, మరి పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉండేటువంటి ఆ దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో కూడా నివసించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనము మరి జఫన్యా గ్రంథాన్ని చదువుకున్నప్పుడు చూసాం, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? భయపడవద్దు, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అన్నాడు. సియోను నివాసులారా,
ఉత్సాహధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దినము, దేవుడు తాను తన జనుల మధ్య ప్రత్యక్షపరచుకోవడానికి, తన జనులతో ఆయన నివసించడానికే, తన జనులను నడిపించడానికే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మనం చూసాం, దేవుడు పగలు మేఘస్తంభమై వారిని నడిపించాడు, రాత్రి అగ్ని స్తంభమై తన జనులను దేవుడు నిత్యము నడిపించాడు. వారి మొరలు ఆలకించాడు. వారి యావత్ బాధలో దేవుడు తన దూతను పంపించి వారిని కాపాడి నడిపిస్తూ వచ్చాడు. అంతేకాదు, వారి మధ్యలో ఆయన నివసించడానికి తనకు మందిరాన్ని నిర్మించమని మరి తన దాసుడైనటువంటి మోషే ద్వారా తెలియజేసిన మాటలు మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతాం. అందుకే దేవుడు తన ప్రజల మధ్యలో నివసించడానికి మోషేకు చూపినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారపు నమూనా మనందరికీ తెలుసు. మరి ఇంకా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు, శత్రు రాజులు వారిపైకి దండెత్తి వచ్చినప్పుడు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేం మీదికి వచ్చిరి, కానీ అది వారి వలన కాకపోయాను. ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు కలిసి యెరూషలేం పైకి దండెత్తి వస్తున్నారు. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిములను తోడు చేసుకుని దావీదు వంశస్థుల సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనురని దావీదు వంశస్థులకు తెలుపగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కదిలేను. దేవుని ప్రజలైనటువంటి ఆ యూదా జనాంగం ఎంతగానో భయపడిపోయారు, మిక్కిలి భయపడిపోయారు. ఎందుకంటే ఒకవైపు నుంచి సిరియా, ఇంకో వైపు నుంచి ఇశ్రాయేలు, ఇంకా ఎఫ్రాయిములు కూడా, వారి సహోదరులైనటువంటి ఎఫ్రాయిములు కూడా శత్రువులతో చేతులు కలిపి తమపై దండెత్తి రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారితో యుద్ధం చేయడానికి మరి యూదా జనులకు సైన్యము లేదు, మరి వారిని ఓడించగలిగిన సామర్థ్యం కూడా వారికి లేదు. అందుకే వారి హృదయాలు కృంగిపోతున్నాయి, వారు భయపడిపోతున్నారు. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ప్రియులారా, మన దేవుడు ఎల్లవేళలా అన్ని సమయములలో, అన్ని మరి ఆపదలలో ఆయన మనతో కూడా నడిచేటటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆయన అన్నాడు, ఇదిగో యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషుబు చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనీను సిరియనులు రెమల్యా కుమారుడను వారి కోపాగ్నికి చెడియకుము, నీ గుండె అవియనీయకుము. దేవుడు యెషయాతో చెబుతున్నాడు, ఇదిగో నీవును నీ కుమారుడైన షయర్యాషుబు అనగా ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, ప్రియులారా, దేవుని నమ్మదగిన దేవుని యొక్క
సన్నిధి, నమ్మదగినటువంటి దేవుని యొక్క తోడు మీతో ఉన్నదని దేవుడు యెషయాతో చెప్పి, ఇదిగో నీ వారికి భయపడొద్దు, నీ గుండెలను ధైర్యం తెచ్చుకో, మీరు అదిరిపడవద్దు, భయపడవద్దు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి వారు మీకు కీడు చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ అది జరగదు. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారి ఆలోచన నిలవదు, వారి మాట నిలవదు. అంతేకాదు ఆయన వాగ్దానం చేశాడు, ఏమనంటే మీరు నమ్మిన ఎడల దేవుని కార్యములను మీరు చూడగలుగుతారు. ఏమిటి ఆ కార్యం అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. ఆ యొక్క భయభ్రాంతులతో, ఆ యొక్క మరి సిరియా రాజు సైన్యాన్ని చూసి, ఆ ఇశ్రాయేలు రాజు సైన్యమును చూచి, ఆ ఎఫ్రాయిముల యొక్క దండును చూచి భయపడిపోయినటువంటి ఆ యూదా జనాంగానికి దేవుడు, నమ్మదగిన దేవుడు, తోడుగా ఉండి మరి వారిని నడిపిస్తానంటున్నాడు. ఇదిగో అతనికి ఇమ్మానుయేలు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని తప్పకుండా, నేను మిమ్మల్ని రక్షిస్తాను. దీనికి ఒక సూచన ఏమిటి అంటే, దేవుడే మీకు సూచన కలుగజేస్తున్నాడు. ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది. మరి అలనాడు ఆ ప్రజలను రక్షించడానికే కాదు గాని, నేడు దేవుడు తన యొక్క నిత్య ప్రణాళికలో, నిత్య రాజ్యంలో మరి సర్వమానవాళిని రక్షించడానికే ఇమ్మానుయేలను దేవుడుగా ఆయన మనతో కూడా ఉండటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ మాటలు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసాం. దూత ద్వారా పలికినటువంటి ఆ మాటలు, మరి తల్లి అయిన మరియమ్మ యొద్దకు దూత వచ్చి పలికిన మాటలు. ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, 21, 22 వచనంలో దూత పలికినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ వలన ఇదిగో మరియమ్మ గర్భమును ధరించింది, ఆమె గురించి నీవేమో సందేహపడవద్దని యోసేపుకు తెలిపిన తర్వాత ఆమె దూత తెలిపిన మాట, ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టెదవనెను. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. హల్లెలూయా. ప్రియులారా, ఆ దేవాది దేవుడు, పరమందు ఆసీనుడైన ఆ దేవాది దేవుడే ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉండటానికి వచ్చినటువంటి ఈ శుభ సమయమే క్రిస్మస్. మరి ఈరోజు ఆ ఇమ్మానుయేలను దేవుడు నీతో కూడా ఉన్నాడని మర్చిపోకుండా నీ హృదయము సంతోషంతో, ఆనందంతో నింపబడాలి. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువాచ్యము కలిగిన మా దేవ, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన దినమెల్లా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో, పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించి ఇచ్చిన ప్రేమ, మీ కృప కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీరు పరమును విడిచి పాపులమైన మమ్మల్ని రక్షించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఇమ్మానుయేలను దేవుడిగా మాతో కూడా ఉండటానికి వచ్చిన ప్రభువా, మా హృదయములలో, మా గృహములలో మీ సన్నిధిని, మీ యొక్క ప్రసన్నత నుంచి, మీ యొక్క ప్రత్యక్షతను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.